ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ద్వాదశనామములు చెప్తాం శ్రీ మహావిష్ణువి. ద్వాదశనామాల్లో ఎక్కడైనా శ్రీరామనామం ఉందా? తెల్లవారు లేస్తే మన అందరం ఏమంటాం? రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటాం. శ్రీరామకోటి వ్రాస్తాం. ఏది రామనామం, ఏది ద్వాదశనామాల్లో? ద్వాదశనామాల్లోకి రావడానికి కావలసిన యోగ్యత రామనామానికి లేకపోతే రామనామము తారకనామం ఎందుకయింది? మరి రామనామం ఎందుకు తీసుకోలేదు అంటే, రామనామాన్ని ఇందులోకి తీసుకుంటే పొద్దున్న ఆచమనంలో ఒకసారి అన్నానండి అని వదిలేస్తాడేమో, అది అస్తమానం అనవలసిందిరా అని తప్పించారు. ఒక్కసారైనా అనకపోతే వీడికి ప్రమాదం వస్తుందిరా అనిపిద్దాం అనుకున్న దాన్ని అనిపించారు. ఎందుకు అనిపించారో తెలుసా? వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళై అనిపించలేదు. ఋషులు ఏదైనా అనిపిస్తే దాని వెనక ఒక ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు దార్శనికులై